తెలుగు మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో HTML పారాగ్రాఫ్ ట్యాగ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ప్రీవియస్ వీడియోలో HTML హెడ్డింగ్ ట్యాగ్స్ ఎన్ని ఉంటాయి, HTML హెడ్డింగ్ ట్యాగ్స్ని ఎలా డిఫైన్ చేయాలనేది చూసాం. అలాగే ఈ వీడియోలో పారాగ్రాఫ్ ట్యాగ్ని ఎలా యూజ్ చేయాలి, పారాగ్రాఫ్ ట్యాగ్ మనకి ఎలా వర్క్ అవుతుంది అనే విషయాన్ని గమనిద్దాం. HTML document starts with a specific tag. The tag is called doctype HTML. And we know that HTML page contains two main sections: body section open and body section close it is. Let me save the page name as paragraph.html. Now I am trying to define a title here. This is my paragraph example. This is my page title. అలాగే నేను ఇక్కడ పారాగ్రాఫ్ని డిఫైన్ చేస్తున్నాను. Let me show you the content like this. This is paragraph. If you want, you can define one more paragraph like this. Okay. And now save the page. Try to see the output of your HTML page. I have saved my paragraph HTML page in this folder. The name of this folder is called HTML examples folder. Now let me click on this paragraph page. See the output how it looks like. ఇక్కడ మనకి 2 HTML paragraphs వచ్చాయి. One is this is paragraph, another one is also of course this is paragraph. At the same time మనం ఏదైతే టైటిల్ డిఫైన్ చేసామో ఆ టైటిల్ కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది, దిస్ ఈజ్ మై పారాగ్రాఫ్ ఎగ్జాంపుల్ అని. అయితే నాకు పారాగ్రాఫ్లా కనిపించడానికి ఐ నీడ్ సమ్ టెక్స్ట్, సో దట్ నేను బయట టెక్స్ట్ ఏదైనా తీసుకుంటున్నాను. లెట్ మీ సే పారాగ్రాఫ్ అని ఇలా ఒక టెక్స్ట్ని టైప్ చేశాను, ఇలా నాకు టెక్స్ట్ వచ్చింది. నేనైతే ఈ రెగ్యులర్ శాంపిల్ మెసేజ్ కాకుండా ఇలా ప్లేస్ చేశాను అనుకోండి. సీ హౌ ఇట్ ఎగ్జాక్ట్లీ లుక్స్ లైక్. మనకి కంటెంట్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. అలాగే ఇంకో పారాగ్రాఫ్లో కూడా సేమ్ కంటెంట్ని ప్లేస్ చేశాను. ప్లేస్ చేసిన తర్వాత రిఫ్రెష్ చేయండి. మనకి ఇప్పుడు ఇది ఒక పర్టికులర్ పారాగ్రాఫ్ ఫార్మేట్లో కనిపిస్తుంది. అంటే మల్టిపుల్ లైన్స్ వచ్చాయి అండ్ ఇక్కడ 2 పారాగ్రాఫ్స్ ఇచ్చాం కాబట్టి పారాగ్రాఫ్కి మధ్యలో ఒక లైన్ స్పేస్ అనేది వచ్చింది. అంటే మనం జనరల్గా ఒక నోట్బుక్లో రాసినప్పుడు కూడా ఇలాగే మనం పారాగ్రాఫ్ మధ్యలో కొంత స్పేస్ అనేది ఎలా ఇస్తామో ఇక్కడ HTML కూడా ఈ 2 పారాగ్రాఫ్స్ మధ్యలో స్పేస్ని జనరేట్ చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఇలా మీరు పారాగ్రాఫ్ని తీసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఇంకొన్ని యూస్ఫుల్ ట్యాగ్స్ ఉన్నాయి, ఆ ట్యాగ్స్ని కూడా నేను మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ పారాగ్రాఫ్ అనేది మధ్యలో ఎక్కడో బ్రేక్ అవ్వాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూనిటీ కోలన్ తర్వాత పారాగ్రాఫ్ బ్రేక్ అవ్వాలి అంటే ఐ కెన్ గో ఫర్ ఎ స్పెసిఫిక్ ట్యాగ్. దట్ ట్యాగ్ ఈజ్ కాల్డ్ బ్రేక్ ట్యాగ్. అంటే బై డిఫాల్ట్ ఒక పారాగ్రాఫ్కి ఇంకో పారాగ్రాఫ్కి మధ్యలో స్పేస్ వస్తుంది, అలాగే పారాగ్రాఫ్కి మధ్యలో బ్రేక్ అనేది మనకు కనిపిస్తుంది. కానీ ఈ బ్రేక్ ట్యాగ్ ఇలా యూజ్ చేయటం వల్ల, బ్రేక్ అంటే ఇట్ ప్రొవైడ్స్ ఓన్లీ బ్రేక్ బిట్వీన్ 2 స్టేట్మెంట్స్. అంటే ఏంటంటే అవుట్పుట్ చూసిన తర్వాత మనకి ఇంకా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మీకు లైన్ స్పేస్ అయితే రాలేదు, ఇక్కడ యూనిటీ తర్వాత నేను బ్రేక్ అప్లై చేశాను కాబట్టి ఆ స్టేట్మెంటు నెక్స్ట్ లైన్లోకి ఫార్వర్డ్ చేసింది అంతే. సో ఇక్కడ బ్రేక్ ట్యాగ్ వల్ల మనకి లైన్స్ మధ్యలో స్పేస్ అయితే రాదు. బ్రేక్ ట్యాగ్ మీరు ఏ టెక్స్ట్ మధ్యలో అయితే ప్లేస్ చేస్తారో ఆటోమేటిక్గా అక్కడ టెక్స్ట్ అనేది బ్రేక్ అయిపోతుంది. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బ్రేక్ ట్యాగ్. అంతేకాకుండా ఇప్పటి వరకు మనం చూసిన ట్యాగ్ ఓపెన్ అయింది, ట్యాగ్ క్లోజ్ అయింది. బట్ ఈ ట్యాగ్ అనేది ఏంటంటే ఓన్లీ ఇండివిజువల్ ట్యాగ్. మనం జనరల్గా HTML ట్యాగ్స్ను కూడా 2 టైప్స్గా డిఫైన్ చేసుకోవచ్చు. అంటే W3C ఇచ్చే బేసిక్ అబ్రివేషన్స్ అయితే కావు, ఇవి డెఫినేషన్స్ అయితే కావు ఇన్ఫ్యాక్ట్. అంటే ఒకటి డిపెండెంట్ ట్యాగు, ఇంకొకటి ఇండిపెండెంట్ ట్యాగ్ అంటాం. డిపెండెంట్ ట్యాగ్ అంటే ఏంటంటే వన్స్ యూ ఓపెన్ ఎ ట్యాగ్ యూ మస్ట్ క్లోజ్ ద ట్యాగ్, యూ షుడ్ క్లోజ్ ద ట్యాగ్ ఇన్ఫ్యాక్ట్. అలాగే కొన్ని ఇండిపెండెంట్ ట్యాగ్స్ ఉంటాయి, వాటికి బాడీ ఉండదు. దే డు నాట్ కంటైన్ ఎనీ
కంటెంట్. ఇప్పుడు బ్రేక్ ట్యాగ్ తీసుకుంటే బ్రేక్ ట్యాగ్ డజంట్ కంటైన్ ఎనీ కంటెంట్ ఇన్సైడ్ బ్రేక్, సో దట్ ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఇండిపెండెంట్ ట్యాగ్ అనమాట. వీటినే సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ అని కూడా మనం అంటాం. ఈ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ ఇలా క్లోజ్ చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు. కాకపోతే యాజ్ పర్ W3 రికమెండేషన్స్ ఒకసారి మనం ఏదైనా ట్యాగ్ ఓపెన్ చేస్తే ఆ ట్యాగ్ని క్లోజ్ చేయటం బెటర్. అందుకే ఇక్కడ బ్రేక్ ఇండిపెండెంట్ ట్యాగ్ అయినా సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అయినా మనం /త్రూ క్లోజ్ చేయటం వల్ల బ్రౌజర్ కంపాటబిలిటీని ఇంక్రీజ్ చేసిన వాళ్ళు అవుతాం. సో బ్రేక్ ట్యాగ్ని మీరు ఇలా యూజ్ చేయొచ్చు. దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ బ్రేక్ ట్యాగ్. అలాగే ఇప్పుడు ఈ పారాగ్రాఫ్కి మధ్యలో నాకు ఒక లైన్ రావాలనుకోండి. సో దేర్ వీ హ్యావ్ వన్ మోర్ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. దట్ ట్యాగ్ ఈజ్ కాల్డ్ HR, హారిజెంటల్ లైన్ అంటాం. HR ఇన్ ద సెన్స్ దిస్ ఈజ్ అబౌట్ హారిజెంటల్ లైన్. ఇలా మనకి లైన్ అనేది డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఈ HR ఈ పారాగ్రాఫ్ తర్వాత కూడా నాకు కనిపించాలంటే ఐ కెన్ ప్లేస్ వన్ మోర్ HR ట్యాగ్. నౌ సీ హౌ ఇట్ లుక్స్ లైక్. ఇలా మనం HR ట్యాగ్ను కూడా యూజ్ చేయొచ్చు. అలాగే మనకి ఇంకొన్ని ట్యాగ్స్ ఉన్నాయి, లైక్ ప్రీ ట్యాగ్ అని ఇలాంటి ట్యాగ్స్ ఉన్నాయి. యాక్చువల్గా అవి ఇప్పుడున్న HTML5లో డెప్రికేట్ అయ్యాయి. బట్ ఐ వుడ్ లైక్ టు షో యూ ద ట్యాగ్స్ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద నేచర్ ఆఫ్ దట్ పర్టికులర్ ట్యాగ్. నార్మల్గా పారాగ్రాఫ్ తీసుకున్నాను. ఈ పారాగ్రాఫ్లో విక్రమ్ వెబ్ డెవలపర్ ఆంధ్రప్రదేశ్ అనే ఇలా నేమ్స్ ఇచ్చాను. నేమ్స్ ఇచ్చి సేవ్ చేస్తున్నాను. చూడండి, సేవ్ చేస్తే మనకు అవుట్పుట్ సింగిల్ లైన్లో వచ్చింది. అంటే పారాగ్రాఫ్ బై డిఫాల్ట్ దానికి ఉన్న స్పేసు, అంటే నాకు స్క్రీన్ అంతా ఒక 100% అనుకుందాం. ఈ 100% స్పేస్ ఉంది కాబట్టి అంతా ఒకే లైన్లో చూపిస్తుంది. లేదా నేను ఎలా అయితే టైప్ చేశానో అలాగే నాకు టెక్స్ట్ కంటెంట్ డిస్ప్లే అవ్వాలి అంటే దానికి మన దగ్గర ఉన్న ట్యాగ్ ఏంటంటే ప్రీ ట్యాగ్ అంటాం. సింప్లీ ఏ ప్రీ డిఫైన్డ్ స్ట్రక్చర్. మనం ఎలా అయితే డిఫైన్ చేసామో అలాగే ప్రీ ఓపెన్ అయింది, ప్రీ క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఏ ఫార్మేట్లో అయితే డిఫైన్ చేసామో అదే ఫార్మేట్, అంటే ఎగ్జాక్ట్ స్ట్రక్చర్ అదే వచ్చింది. బట్ ఇక్కడ నార్మల్గా ఉండే ఫాంట్కి ఈ ఫాంట్కి చిన్న డిఫరెన్స్ వచ్చింది చూడండి. అంటే ప్రీ ట్యాగ్ అనేది బై డిఫాల్ట్ కొరియర్ ఫాంట్ని తీసుకుంటుంది. అందుకే మనం ఈ ప్రీ ట్యాగ్ నుండి వచ్చే అవుట్పుట్ కొంచెం మిగతా ఫాంట్ కన్నా డిఫరెంట్గా ఉంది. ఒకవేళ మీకు కావాలి అంటే ఆ ఫాంట్ని చేంజ్ చేసుకోవచ్చు. బట్ కొరియర్ అనేది మ్యాక్సిమం టైమ్స్లో ప్రీ ట్యాగ్కి ఉన్న డిఫాల్ట్ ఫాంట్ స్టైల్ అనమాట. సో ఇలా మనం పారాగ్రాఫ్ని డిఫైన్ చేయొచ్చు. పారాగ్రాఫ్ మధ్యలో బ్రేక్స్ని అప్లై చేయొచ్చు. బ్రేక్స్ని అప్లై చేసిన తర్వాత లైన్స్ రావాలంటే హారిజెంటల్ లైన్స్ ఇలా తీసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ప్రీ ట్యాగ్ యూజ్ చేసి మనకు కావాల్సిన స్ట్రక్చర్లో టెక్స్ట్ని డిస్ప్లే చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అంతేకాకుండా షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇలాంటి టెక్నికల్ వీడియోస్ అండ్ అప్డేట్స్ మీరు రోజు చూడగలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.